అరే నువ్వు ఊరిక తిట్టకాక మన ఎట్లయితే వీడియోలు తీయను మరి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం. చూడండి లెగ్ పీస్లు ఎట్లా అవుతున్నాయో. ఆల్రెడీ మేము ఆనియన్స్ అయితే వేసేసినాం. అవి బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. మమ్మీ ఏమో ఇక్కడ అది వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అవన్నీ కట్ చేసినాక అదంతా తీసేస్తుంది. డస్ట్బిన్లో వేస్తామా? జోష్న ఇక్కడ బిజీగా మాట్లాడుతుంది ఏంటిదో. ఇక చూడండి గాయస్, ఆనియన్స్ అయితే కరెక్ట్ కలర్లోకి వచ్చేసినాయి. ఇలా అయితే ఫ్రై చేసి పెట్టుకోండి. దాంట్లో మ్యారినేట్ చేయడానికి దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే చికెన్ కావాలి, అది మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది మర్చిపోకండి. ఇంకా కారం కావాలి, ఉప్పు కావాలి, పసుపు, నిమ్మకాయ, ఇంకమ్మా పెరుగు, ఆయిల్, గరం మసాలా ఇవన్నీ కావాలి కంపల్సరీ. మొత్తం కలిపి పక్కకు పెట్టేస్తే మంచి ఉప్పు కారం అన్నీ పీసులు పడతాయి. పీసులు పట్టిందంటే ఆ తర్వాత మనము ప్రాసెస్ చేసుకోవచ్చు. రైట్, మమ్మీ చెప్పినట్టు వినండి మీరు, లేదంటే మాత్రం మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఖరాబ్ అయిపోయింది. ఓకేనా? బిర్యానీ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, అలా ఒక్కొక్కటి తీసుకోకండి, అట్లా గెంటితో తీసుకొని మెల్లగా దాంట్లో వదలండి. ఆనియన్ వేడినాయి కదా, అన్ని తీసి పక్కకు పెట్టేసుకున్నాం. ఆనియన్ అంతా అప్పుడు అదే ఆయిల్లో చికెన్ అయితే వేసినాం. అదే ఆయిల్ వేస్తే ఏమి ఉపయోగమ్మా? ఆయిల్ అది ఆనియన్ టేస్ట్ మొత్తం పట్టిద్దా? ఈ టిప్ కూడా మీరు చూస్ చేసుకోండి. ఇలాగైతే మొత్తం దాంట్లో వేసేయండి చికెన్, దాంతోపాటు ఉండే ఆ గ్రేవీ మసాలా, మ్యారినేట్ చేసిన మసాలా, అది మొత్తం వేసేసుకున్నారంటే బాగా మ్యారినేట్ అయిన తర్వాత అప్పుడు చికెన్ అనేది మంచిగా ఫ్రై అయ్యిద్ది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, దొంగ మమ్మీ కొంచెం అయితే దాచిపెట్టుకుంది చికెన్. ఏం చేస్తామా ఆ చికెన్ తోటి? కర్రీకా? ఏంటిది అది? అదిగో అది ఏంటిది? ఏముంది అది? అది ఇది లివరు. అట్లుందా? లివర్ అంటే ఇట్నే ఉంటుంది మరి, నువ్వు తినేవాడు అయితే కదా నీకు తెలియటానికి. ఇవేమో ఏమంటారు, ఇవి నాకు కూడా తెలియదు. గుండెకాయ ఏంటిదో నా గుండెకాయ అన్నట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీకి అయితే అల్లం పేస్టు, ఉప్పు, ఇంకా పసుపు అవన్నీ యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసినావమ్మా? స్టవ్ కూడా ఆన్లో ఉంది. నేను మీకు చెప్పడం మర్చిపోయినా. ఇటు పక్క ఇది చూడండి, సౌండ్ చేస్తుంది, అని సౌండ్ చేస్తుంది. జోష్న ఏదో పెద్ద పని చేస్తుంది. కింద ఉంది జోష్న. రైట్, ఇప్పుడు చూడండి కారం వేస్తుంది మమ్మీ. ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన. ఇంకా కరివేపాకు వేయాలి. కరివేపాకు అది తెలంగాణలో అంటారా, ఆంధ్రాలో అంటారా అమ్మ అట్లా కరివేపాకు అని? మనమైతే అట్లా పిలిచేస్తున్నామా? అది సౌండ్ చేస్తుంది. ఇది చూడండి, సైలెంట్గా ఉండమని చెప్పండి మీరు కామెంట్లో, ఓకేనా? సౌండ్ ఎక్కువ చేస్తుంది. ఇది సిమ్లో ఉందా? అది మీడియం ఫ్లేమ్లో ఉంది, అది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇది మాత్రం కర్రీ లీవ్స్ కూడా వేసేసింది మమ్మీ. మొత్తం పొగలు వస్తున్నాయి చూడండి. చూడండి అవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. మిక్సింగ్ 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 మిక్సింగ్. ఉండాలంటే ఫ్రై అయిపోయిన పీసులు ఉన్నట్టు ఉండాలి. డ్రైగా డ్రై అంటే ఎసరు వచ్చిద్దిలే కానీ వేడి అవుతాయి కొద్ది. ఉప్పు కారం అన్నీ పట్టించాలకి. ఇప్పుడు మనం సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఏం ఆయిల్ అది? ఫ్రీడమా, సన్ఫ్లవర్? ఎవరెవరి ఇష్టం, మనదైతే సన్ఫ్లవర్. ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపి దీంట్లో ఇప్పుడు ఇదంతా కలిపినాక మూత పెట్టేసుకుందాం.
మమ్మీ నాకు నేర్పిస్తావమ్మా నేర్చుకో. నువ్వు చేసే స్పెషల్ రెసిపీస్ అన్ని నేను నీ ఛానల్ చూసి నేర్చుకుంటా మమ్మీ. నేర్చుకో మమ్మీ. నువ్వు ఇలాగనే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండు, నేను నీ ఛానల్ చూసి అన్నీ నేర్చుకుంటా. ఓకేనా? చెప్పండి ఫ్రెండ్స్, మీరు కూడా కామెంట్లో మీరు మమ్మీ ఛానల్ చూసి నేర్చుకుంటారా లేదంటే నేను ఒక్కడే నేర్చుకోవాలా? పీసులన్నీ మంచిగా కలుపుకొని ఉప్పు కారం అంతా కలిసేలాగా మనం మూత పెడదాం. మూత పెడితే ఇందులో ఉన్న ఎసరంతా వచ్చేసిద్ది. నేను ఇంకా ఇంతలో గరం మసాలా ఏమి యాడ్ చేయలే. ఇదిగోండి ఫ్రెండ్స్, మమ్మీ ఏమో చేస్తుంది చూడండి. ఏంటి అవి? చిట్టి ముత్యాలా? చిట్టి ముత్యాలు, బ్రౌన్ ముత్యాలు. బ్రౌన్ ముత్యాల, బ్రోకెన్ రైస్. అబద్ధం చెప్పద్దు అమ్మగారు. బ్రోకెన్ రైస్ ఫ్రెండ్స్, అది బాస్మతి రైస్ లాగానే స్మెల్ వచ్చింది, టేస్ట్ కూడా అట్నే ఉండిద్ది. కానీ అవి నూకలు అవి టేస్ట్ మొత్తం స్మెల్ అయితే బాస్మతి రైస్ లాగా ఉండిద్ది. చూడండి, మొత్తం నీళ్ళన్నీ తీసేస్తుంది మమ్మీ. మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పడుతుంది అందులో, ఫ్రెష్. ఇదిగోండి ఫ్రెండ్స్, మమ్మీ మూత అయితే ఓపెన్ చేసేసింది. ఏంది అది అంత బాగా మరుగుతుంది? చికెనా? ఓ, అర్థమైపోయింది, చికెన్ అనేది. గోల్డెన్ కలర్ ఆనియన్స్, కొన్ని టమాటాలు, అన్నీ కొన్ని వేసుకొని. నిమ్మకాయ పిండి నేను చెప్పినామా? నిమ్మకాయ చెప్పిందిలే, నిమ్మకాయ కూడా పిండినాం మనం అప్పుడు చెప్పినాం. జస్ట్ ఒక టమాటా తెప్పమ్మా. పచ్చిమిర్చి అన్నీ వేసేస్తుంది మమ్మీ అయితే. అన్నీ వేసేసి ఏం చేస్తామా ఇప్పుడు నువ్వు? ఇదంతా ఒకసారి కలపాలి. కలిపినాక ఇదంతా కలిపి మంచిగా ఇంకా మూత పెడితే కొంతసేపు, అప్పుడు కడుగు, టమాటా కడుగు, ఆ కూరలో వేయాలి చికెన్. ఇదంతా ఉడకాలి. మనము బాగా సిమ్లో పెట్టిన స్టవ్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కూరలోకి అయితే మమ్మీ ఒక టమాటా వస్తుంది. ఒకటే టమాటా అది. ఒకటే టమాటా, కొంచెం చింతపులుసు, చింతపండు నానబెట్టేసుకొని ఒక్కసారి మా టమాటాని చూడండి ఫ్రెండ్స్. ఈ హాఫ్ కట్ టమాటా మాది ఫ్రెష్గా కాదా మీరు కామెంట్లో చెప్పండి. మేమైతే మార్కెట్లో తీసుకున్నాము. ఫ్రెష్ అయితే కామెంట్ చేయండి, ఒకవేళ ఫ్రెష్ కాదంటే మీరు సజెస్ట్ చేయండి. ఎక్కడి నుంచి తెలుస్తుంది మనకు తెలిసి అది చేసుకుంటే ఫ్రెష్ చేస్తానమ్మా, ఏ చేస్తాను. అరే నువ్వు ఊరిక తిట్టకాక మా, ఎట్లయితే వీడియోలు తీయను మరి. ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే ఏవో ఆకులు వేస్తుంది. ఏం ఆకులు మా అయ్యి? గోరింటాకు. గోరింటాకు వేసి వండి పెడితే టేస్ట్ బాగుంటుంది. లవంగాలు, ఇలాచీలు, ఏవో ఆకులు కాదనుకుంటాయి, పట్ట, బిర్యానీ ఆకులు. నేను ఇక్కడ మసాలాలు వేయలే కదా, గరం మసాలా పొడి వేసిన అక్కడ. దీంట్లో చికెన్ ఫ్రైలోనా? దాంట్లో చికెన్ మ్యారినేట్ మ్యారినేట్. ఇంకా ఇందులోకి సాజీరా కావాలి. నేను సాజీరా తీసుకుంటాడు. అడుగునండి, సాజీరా సోంపులు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. దాసుకున్నాయి సాజీరాలు, బయటికి రావట్లేదు. సపరేట్ డబ్బాలో పోసి ఉంటే బాగుండేది, కలవకుండా. దీంట్లోనే సాజీరా దాంట్లో తక్కువ ఉందమ్మా, సరిపోదు. సాజీరా కానీ సోంపు కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదే. ఇలాచి కూడా మంచిదే, పట్ట కూడా మంచిదే. గరం మసాలా, లవంగాలు తగ్గించుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఉడికేదానికి. మళ్ళీ ఎసరు చూసుకొని సాల్ట్ సరిపోతే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం పుదీనా వేద్దాం. పుదీనా అక్కడ పుదీనా వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బబుల్స్ వచ్చే టైంలో పుదీనా వేయాలి. ఇక్కడ కొంచెం వేసుకుందాం, కొంచెం ఉంచుకుందాం, ఎందుకంటే ఆనియన్ ఉంది కదా. ఇది స్టెప్ బై స్టెప్ మళ్ళీ వేస్తాను నేను.
చూసినా ఒక పచ్చిమిర్చి ఒక నేను ఇప్పుడు ఏం చేయను, బొమ్మతో ఆడుకుంటున్నాను. బొమ్మ తాడద్దు ఏమొద్దు. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవి కట్ చేయి పెరుగులోకి పెరుగు కలుపుతా. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీకు ఈ చికెన్ కానీ హోమ్ డెలివరీ కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా? గమ్మున ఉండరా, నువ్వు అన్నీ లేనిపోని అని చెప్పు. ఇన్ ఫ్యూచర్ అది కూడా తీసుకోద్దమ్మా, ఇన్ ఫ్యూచర్ అంతా. ఈ వీడియోకి చిన్నది ఫ్రెండ్స్, ఈ వీడియోకి 60 లైక్స్ కానీ కంప్లీట్ చేసిర్రు అనుకో, తీసుకొస్తాం, ట్రై చేద్దాం దాని గురించి, ఓకేనా? ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మూత ఓపెన్ చేసి కలబెట్టుకొని చింతపండు కలిపి పెట్టిన చింతపండు పులుసు అయితే పోస్తాను. కర్రీని పట్టించి తీసుకోండి చింతపులుసు. ఒక్క టమాటా వేసినా కదా కొంచెం పులుసు, ఎందుకంటే చికెన్లో ఏదన్నా బ్యాడ్ ఏదన్నా ఉంటే అంత పోతుంది అంట. బ్యాక్టీరియా ఏంటి నాకు తెలియదు అంత చెప్పడానికి. అంటే కోడి డల్గా ఉందనుకో నీరసంగా, అట్లాంటి కోడి చికెన్ మంచిగా ఉండదు అని అంటారు. అదేమో నాకు కూడా తెలియదు అంత. వేసినా కదా దీంట్లో కొంచెం నీళ్ళు వేద్దాం, గ్రేవీ సరిపడ కొంచెం వేసుకుందాం చాలు. ఉండు చూసిన జరుగుతా. ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని సిమ్లోనే పెట్టి ఉడికించుకుందాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ధనియాల పొడి అయితే వేసేసింది మమ్మీ. ధనియాల పొడి వేసిన ఇంకా కొంచెం గరం మసాలా, కొంచెం చిన్న చిటికెడు అంత స్మెల్ కోసం అంతే. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయ్యింది ఎక్కువ వేసుకుంటే, గ్యాస్ ఫామ్ అవ్వద్దంటే కొంచెం వేసుకోవాలి. ఇదంతా కలిపి మూత పెట్టేసుకుంటే స్లోగా సిమ్లో ఉడికిద్ది, ఓకేనా? అయిపోయింది, కలిపిన మూత పెడతా. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, మూత అయితే ఓపెన్ చేసుకోండి. అలాగే చికెన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. కొత్తిమీర చిన్నగా కటింగ్ చేసుకొని వేసేసుకోండి, ఓకేనా? కొత్తిమీర వేసుకొని కొబ్బరి పొడి వేసేసి బంద్ చేసుకుంటే అయిపోయింది. మా చికెన్ కర్రీ అయితే మేము ఇలాగ చేసుకున్నాము. మీరు ఎలాగ చేసుకుంటారో కామెంట్ చేయండి. నా మాటలు వినొస్తున్నాయి ఫస్ట్ వినొస్తున్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్కి సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఉంది ఇక్కడ, అందుకని సౌండ్ చేస్తుంది కొంచెం. సారీ ఫర్ దట్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్కి. మీరు కర్రీ ఎలా ఉందో చూసి చెప్పండి ఒకసారి. నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియోలో టార్గెట్ ఏంటంటే 60 లైక్స్ కంప్లీట్ చేయండి. 60 లైక్స్ కంప్లీట్ చేస్తే మీరు ఏదైనా కామెంట్ పెట్టారనుకో, ఇది చేయండి అది చేయండి అని, మీకోసం మేము అది ఖచ్చితంగా తీసుకొస్తాం, ఓకేనా? రాకపోయినా ట్రై చేస్తాము. అదో చూడండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే ఫుల్ మోటివేషన్తో ఉంది. రాకపోయినా సరే ట్రై చేసి మరీ మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిద్దాం అంటుంది. మీకోసం మమ్మీ చూపిస్తా అంటుంది. అలాగైతే మరి మీరు 60 లైక్స్ కంప్లీట్ చేయాలి మరి, ఓకేనా? లైక్ చేయండి, మీకోసం నేను చూపిస్తా, నా కోసం లైక్ చేయండి. యా షూర్. మన సబ్స్క్రైబర్స్ ఏమన్నా తక్కువ అనుకుంటున్నావమ్మా? అంటే ఇట్లా 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు. మనం అనలేదు మన ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది, నేను స్టవ్ బంద్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్, మమ్మీ అయితే రైస్ పెట్టేసిన కానీ వీడియోలో చూపించలేకపోయినా, ఎందుకంటే మీకు అప్పుడే చెప్పినా కదా వాషింగ్ మిషన్లో బట్టలు అవుతున్నాయని. అది బంద్ చేసుకుంటా కొంచెం దాన్ని చెక్ చేస్తా, అట్లా వేరే పనుల మీద పడి ఈ పని కొంచెం వీడియోలో చూపించలేకపోయినాము. అన్నీ వేసేది అయితే చూపించినా కదా, అది స్టవ్ మీద పెట్టేది ఒకటే చూపించలా. స్టవ్ మీద పెట్టినా ఉడుకుతుంది. ఇగో ఇది కూడా కింద మాడకుండా అయితే ఇది జుగాడ్ చపాతీ పెనం పెట్టేసిన, కొత్త జుగాడ్. ఇంకా కర్రీ చూద్దాం. అగో వద్దు మా తినగాకు ఎట్లా రే గమనంటారు నువ్వు, నేను పొయ్యి మీద తినేదానాలు కానీ వస్తున్నాను నీకు.
ఇక ఇట్లా అయితే రెడీ అయిపోయింది. దీన్ని సిమ్లోనే ఉంచేసి రైస్ అయినాక వేసేసి నేను చూపిస్తా. ఓకేనా? మీరు ఏం టెన్షన్ పడకండి, స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ అంతా వచ్చేసిద్ది. ఓకేనా? మీరు చాలా ఇంట్రెస్ట్గా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. ఓకేనా? నా మైండ్ తింటండి ఇవాళ మా అఖిల్ అయితే. ఆకలిస్తుంది మరి, బిర్యానీ అయితే బిర్యానీ తింటా. రైస్ ఇంకా ఉడకాలి. ఉడకలా ఎంత మీడియం ఉడికిన తర్వాత దాంట్లో వేసుకోవాలమ్మా, లేదంటే మొత్తం ఉడికినాక? మొత్తం ఉడకకూడదు, మొత్తం ఉడికితే మెత్తగా అయింది. కొంచెం పలుకుగా ఉన్నప్పుడు అంటే 30 భాగం ఉడకాలి ఎసరులోనే. ఒక భాగం వచ్చి చికెన్ వేసినాక దమ్ము పట్టించేస్తే అయిపోయింది. 1/3 దీంట్లో ఉడకాలి, మిగతా దీంట్లో ఉడికేయాలి చికెన్లో. చూడండి, చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఎంత తేడా ఉందో చూడండి. అలాగే మా మమ్మీ గారి స్కిల్ ఎట్లుండిద్దో. ఏం స్కిల్ పోరాను. ఫ్రెండ్స్, అన్నం అయితే ఇట్లా ఉడకాలి. అన్నం అయితే 30 భాగం అయితే ఉడికేసిందండి. నేను ఎసరు తీసేసి చికెన్లో అయితే వేస్తా. ఎసరు అంతా వంపేసుకుంటా. చిల్లులు గిన్నె ఉంటే చిల్లులు గిన్నెలో పోసి ఉంచుకోండి, లేదంటే నేను నార్మల్గా అన్నం వంచినట్టు వంచినా కూడా ఏం కాదు. నాకు ఆడ ఉంది గిన్నె, కాకపోతే అన్నీ పైన సబ్జా మీద ఉన్నాయి. నేను బయట ఉంచేస్తాను. జరుగు. ఇదిగోండి ఫ్రెండ్స్, మూత అయితే ఓపెన్ చేసుకోండి. మూత ఓపెన్ చేసుకున్నాక చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ అయితే నేను అందులో వేసేయాలి. ఇట్లా మొత్తం గుమ్మరియాలంటే వేడిగా ఉంది. కొంచెం కొంచెం వేసుకోండి, చూసి వేసుకోండి. మీరు మొత్తం పొయ్యి కలిగితే మొత్తం పోసేసినా కూడా ఒక్కటేసారి ఏం కాదు, కానీ దానికంటే ఇదే బెస్ట్. ఎట్లా పోతే కింద పోయిద్ది రైస్. చేతికి వేడి వచ్చేసింది. ఇదండి రైస్ అయితే ఇది వేసేసిన నేను. ఇప్పుడు ఆనియన్ అనేది వేసేసుకుందాం. కొంచెం ఆనియన్ వేసుకొని, నేను కొంచెం ఇంగ్లీష్, కొంచెం తెలుగు, కొంచెం అది ఇది ఏం కాదు, అన్నీ మిక్స్ చేసి మాట్లాడుతున్నా. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటారు, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో అర్థం చేసుకుంటారు. అంతే. రెండు వచ్చిన అంతే కదా ఫ్రెండ్స్? కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. మా కొడుకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ రైస్ అంతా వేసుకుందాం. మన సబ్స్క్రైబర్స్ రెడీగా ఉన్నారు మనకు సపోర్ట్ చేయడానికి. నేనే చెప్పిన మన సబ్స్క్రైబర్స్కి కొంచెం స్లోగా గ్రో అవుదాం ఫ్రెండ్స్ అని. రైస్ అయితే లేదంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ రెడీగా ఉన్నారు ఎవరెస్ట్ దగ్గర తీసుకెళ్ళడానికి మనల్ని. ఇంకా రైస్ అయితే వేసి అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన ఆనియన్ కూడా వేసుకుందాం. ఇది మొత్తం మమ్మీ నీకు కూడా చెప్పాలనా, నువ్వు ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసి పెట్టినావు. నేను అటు తిరుగుతూ ఇటు తిరుగుతా తినేసిన చాలా. తింటూ నీకేం పని ఉంది? నేను కూడా 2 తిన్నా. 2 తిన్నా. నేను చాలా తిన్నా. ఇట్లా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, అందు గురించి నేను ఇట్లా వేస్తాను. ఇదంతా రైస్ పట్టిద్ది. ఇది నీళ్ళు బయట పోయిపో. జరుగు. చెప్పినప్పుడు టక్కున పోతే కాదు. ఒక స్పూన్ తెస్తాకుండా. ఏంటిది ఇది? నెయ్యి. నెయ్యి చూడండి, పక్కా దేశీ గీ. దేశీ మా అమ్మ తెచ్చిన కుండ, ఊరి దగ్గర నుంచి మా అమ్మ తెచ్చిన కుండ ఇది. నెయ్యి అయితే ఇట్లా వేసుకుందాం. దీన్ని ఏమంటారు? కుండ అంటారా, ముంత అంటారా, ఏమంటారు చెప్పండి? జార్ అంటారా? నెయ్యి మంచి స్మెల్ వస్తుంది చూడండి. మా ఊరి దగ్గర బర్రెలు నెయ్యి ఇది మా అమ్మ తెచ్చింది. నెయ్యి ఈ కుండ అంటే వేరే డబ్బాలు తెచ్చింది, నేను దీంట్లో పోసుకున్నా. చాలా బాగుంది. వేడి వేడి అన్నం వేసుకొని ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. రైస్ అంతా వేసేసి శుభ్రంగా నెయ్యి వేసినాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వచ్చి ఐలో పెట్టుకుందాం. మంట ఐలో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో అయితే పెట్టేసిన. దీని మీద వెయిట్ పెట్టుకోవాలి. దీంట్లో నీళ్ళు పోసి వెయిట్ పెడతా నేను. ఇదిగోండి ఫ్రెండ్స్,
రెడీ అయిపోయింది అనుకుంటున్నా నేనైతే. రైస్ అయితే అయిపోయింది. అయిపోయిందా? అబ్బా కింద పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సరిపడా ఉడికిందిలే. ఇంకెంతకంటే మళ్ళీ మెత్తగా అవ్వకూడదు. మెత్తగా అయితే బాగుంది. నేను కింద తీసుకొచ్చి వడ్డించి నాకు అది. ఇదిగోండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే బాగా మిక్స్ చేసింది. బాగా మిక్స్ చేయాలి అంటే కొంచెం తెల్లగా కొంచెం కలర్ఫుల్గా అట్లా ఉండాలని జోస్ నాకు దగ్గరికి తీసుకొని తింటా. ఇంకా ఎవరికంట అయిపోయినాక అడిగిద్దాము. ఎవరికి మమ్మీ నువ్వు వేసింది, నేను తినేసిన, అయిపోయింది కదా ఎట్లా ఇప్పుడు అందిద్దాము. మనిద్దరం ఒకే ప్లేట్లో తిందామా, వేరు వేరు తిందామా? ఎవరిద్దరు? ఎవరిమైనా ఇద్దరం లెగ్ పీస్లు వేసుకుందామా, రెండు ఒక దాంట్లో. లెగ్ పీస్ టార్గెట్ లెగ్ పీస్కి పెట్టేశారు చూడండి. అంతే మరి. సూపర్ ఉంది, సూపర్ ఉంది అన్న దిత్తి. ఇంకా తినడం స్టార్టే చేయలేదు, అప్పుడే జోష్న రివ్యూ కూడా ఇచ్చేస్తుంది. సూపర్ ఉందంట. ఇంకా బిర్యానీ, పెరుగు, చికెను ఇంతే ఈరోజు మా భోజనము. చూడండి ఎలా ఉందో, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఏం రైస్ చెప్పినావు కదా కుట్టి? బ్రోకెన్ రైస్. నాకైతే చెప్పడానికి రాలేదు, అఖిల్ చెప్తాను చూడండి. సో గైస్, కుట్టి అంట, అఖిల్ అంట, అన్నీ అంట. ఈ అఖిల్ అయితే పీసులు తినడు. ఏ అఖిల్? వట్టి రైస్ అయితే తింటాడు. నువ్వే పీసులన్నీ తీసేయాలి, అందుకే వట్టి రైస్ వేస్తాను. ఓకేనా? ఇలా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. మాకైతే బాగా లేట్ అయిపోయింది, మేము తినేస్తాం. వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక మేము తినటం అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా లెగ్ పీస్ చూడండి ఎట్టుందో, కాలుతుంది నాకు. చూసిన ఇగో వద్దు పెట్టు. చాలా బాగుందండి, సూపర్ ఉంది, చాలా బాగుంది. నిమ్మకాయ అన్ని. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. నేను ఇంత కష్టపడి చేసినందుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో గైస్, మర్చిపోకండి, నేనైతే మీకు 60 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చిన. 60 మీరు తొందరగా కంప్లీట్ చేస్తారని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.